సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెప్పబడిన వాక్యాన్ని బట్టి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రభు పిల్లలైన మీ అందరికీ ఈ భూమి మీద దేవుని యొక్క సమాధానము కలుగునుగాక. మీరు మీ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ మంచిగా అభివృద్ధి పొందాలని, చదువుకునే బిడ్డలు విద్యలోను, విద్య పూర్తి అయిన బిడ్డలు మంచి ఉద్యోగాలు వచ్చిన తరువాత ఆడబిడ్డలకు మంచి భర్తల్ని, మగబిడ్డలకు మంచి భార్యల్ని దేవుడు అనుగ్రహించేటట్లు మీరు ఆర్థికంగాను, ఆత్మీయంగాను, ఆరోగ్యపరంగా రోజు మీరు ఇప్పుడున్న దానికంటే గొప్పగా అభివృద్ధి పొందాలని ప్రభువు నామంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ వాక్యం మీరు విన్న తరువాత మీ ప్రార్థన అవసరతలని ఒక పట్టిక ఉంటుంది. దయచేసి మీ ప్రార్థన అవసరతలు రాసి మా వారికి పంపండి. తప్పనిసరిగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు చాలా నమ్మదగిన వాడు. మేము ఉపవాస ప్రార్థనలు జరిపేటప్పుడు కానీ, లేక ఆన్లైన్ ప్రేయర్ జరిపేటప్పుడు కానీ మాతో మీరు ఏకీభవించి ప్రార్థన చేయొచ్చు. దేవుడు మీకోసం కూడా ఆ రోజు మానకుండా ప్రార్థనలు చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రియులారా, ఈ రోజున చాలా మంది జీవితాలలో సంతోషం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. సంపాదించేవారు మాకు సంతోషం లేదంటున్నారు. వ్యవసాయం చేసేవాళ్ళు కూడా మాకు సంతోషం లేదు, మా పంటలు పోయాయి, వర్షం లేదు, లేకపోతే మా పంటకు చీడ పట్టాది, పురుగు బట్టి పాడైపోయాది, మేము చాలా నష్టపోయాము అంటున్నారు. వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారంలో లాభాలు లేక, మా వ్యాపారం క్రిందటి దినాల కంటే ఈ దినాలు చాలా కష్టంగా ఉన్నాయి, గడుసుగా ఉన్నాయి, మా వ్యాపారం విషయంలో కూడా మేము సంతోషంగా లేమని చాలామంది చెప్తున్నారు. చాలామంది కుటుంబ వ్యవస్థలో భార్య, భర్త, పిల్లలు అనేవాళ్ళు కూడా మేము సంతోషంగా లేమండి, ఈ పిల్లల్ని బట్టి మాకు సంతోషం లేదు, నెమ్మది లేదని, కొందరు ఈ భార్యని బట్టి సంతోషం లేదు, కొందరు ఈ భర్తను బట్టి సంతోషం లేదని చాలా విషయాలు మాట్లాడుతూ సంతోషం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఎందుకు సంతోషం లేదు అంటే, దీని విషయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిలు కీర్తనలు 21వ అధ్యాయం మొదటి వచనంలో ఒక వాక్యము చెప్పబడి ఉంది. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అని చెప్పాడు. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు అని అంటే దాని అర్థం, రాజైన దేవుని యొక్క బలం లేకపోతే సంతోషం లేదు అని దాని అర్థం. రాజుకే సంతోషం లేకపోతే దేశంలో ఉన్న ప్రజలకు సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? రాజుకైనా, దేశంలో ఉన్న అనేక మంది అది ధనికులకైనా, సామాన్యమైన ప్రజలకైనా, పేదలకైనా ప్రతి వారికి సంతోషాన్ని కలిగించేది దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు అంటే యెహోవా అని చెప్పాడు. యెహోవా అంటే ఎల్లప్పుడూ ఉండువాడు అని అర్థం. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఈ భూమి మీద ఎన్నో దేశాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో దేశాలలో ఎన్నో రాష్ట్రాలలో రకరకాలైన ప్రజలు, పట్టణాలు
ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ప్రజలు ఎంతోమంది దేవుళ్ళు అనబడిన వారిని వాళ్ళే తయారు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు అని అడిగితే సంతోషం కోసం, సమాధానం కోసం, వారి అవసరాలు తీర్చే దేవుడు ఒక్కడు కావాలి అని మనుషులే దేవుళ్లను తయారు చేసుకుంటూ ఉన్న రోజులివి. మీరు గమనించండి. ఈ ఈ ఈ విధంగా మనము ఆలోచన చేస్తే ఎంతోమంది ప్రపంచంలో రకరకాల దేవుళ్ళు ఉన్నారు. ఈ ప్రపంచంలో దరిదాపు 200కు పైగా దేశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రపంచానికి భూమి ఒక్కటే, ఆకాశము ఒక్కటే, సముద్రము ఒక్కటే, ఆ తరువాత సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, ఆకాశం కూడా ఒక్కటే, నక్షత్ర మండలము ఒక్కటే. ఇలాగ అన్నీ ఒకటే. కానీ దేవుళ్ళు ఎక్కడ నుండి వచ్చారు అంటే మనుషులు తయారు చేసుకున్నారు. కాబట్టి మనుషులు తయారు చేసిన వారు దేవుళ్ళు కాలేరు కదా. దేవుడు అంటే ఎప్పుడూ ఉండువాడు. ఎప్పుడూ ఉండువాడంటే ఈ భూమి కంటే ముందున్నటువంటి వాడు. ఈ సృష్టికి అంతటికీ మూలాధారము ఆయనే. ఈ సమస్త సృష్టికి ఆధారము ఆయనే. ఈ సమస్త సృష్టిని తన చిత్తానుసారంగా నడిపిస్తున్నవాడు ఆయనే. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. ఆయనకు ముందు ఎవరూ లేరు, ఆయన తరువాత కూడా ఎవరూ ఉండరు. ఆయన ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయనలో ఏ విధమైన కల్మషము, కళంకము, ద్వేషాలు, విరోధ భావాలు, కక్షలు, ఆయన యుద్ధాలు లేక హత్యలు, అరాచకాలు, అఘాయిత్యాలు ఇవి ఏవి ఎరుగనివాడు. ఆయన ఎవరంటే పరిశుద్ధుడంతే. కాబట్టి ఎవరు అటువంటి ఆయన అని మనము ఆలోచన చేస్తే ప్రపంచంలో దేవుళ్ళను గూర్చిన వేదాలు, పురాణాలు ఎన్నో ఉన్నాయి. వారి వారి మతానికి సంబంధించిన గ్రంథాలు ఉన్నాయి. అయితే అన్ని గ్రంథాలు, అన్ని పుస్తకాలు, వేదాలు, పురాణాలలో ఒక పుస్తకం చాలా ప్రత్యేకంగా ఉంది. దాని పేరు పరిశుద్ధ గ్రంథము, బైబిల్ అని చెప్తారు. అందులో ఒక దేవుడు ప్రత్యక్షమైతాడు. ఆయన పేరే యెహోవా, ఎల్లప్పుడూ ఉండువాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆ దేవుని గూర్చి మహారాజైన దావీదు గారు ఈ రీతిగా అంటున్నాడు, యెహోవా రాజుని బలమును బట్టి సంతోషిస్తాడు అనని. అంటే దాని అర్థం, ప్రియులారా, ఈ వాక్యాన్ని మీరు చూడండి. మొదట యెహోవా అన్నాడు, తరువాత రాజు అన్నాడు, తరువాత నీ బలమును బట్టి మనుషులకు సంతోషం కలుగుతుంది అని చెప్పాడు. అంటే తాను రాజు అయినప్పటికీ దేవుణ్ణి ముందుగా ఉంచుకున్నాడు. దయచేసి గమనించాలి, మానవ జీవితంలో సంతోషం కావాలి అంటే ప్రతి వాని జీవితంలో దేవుడు ముందుండాలి. ఈ పదాన్ని రాజు యెహోవా నీ బలమును బట్టి అని మాట్లాడచ్చు. రాజును ముందు పెట్టుకోవచ్చు. లేదు, రాజు అయినా సామాన్యమైన వ్యక్తి అయినా దేవుడే ముందుండాలి. దయచేసి గమనించాలి, ఈ సమస్తమును సృష్టించి తన చిత్తానుసారంగా నడిపిస్తున్న ఆ గొప్ప దేవుడు నీకు ముందుండి నిన్ను నడిపిస్తూ నీకు సంతోషాన్ని కలగజేయాలని ఆశ. ఆయన ఎవరు ఇంకా నా ముందు ఎందుకు ఉండాలి అని అడిగితే సంతోషాన్ని కలగజేయటానికే కాదు. ఆయనను గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది, నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీ జీవిత గ్రంథాన్ని రాసింది ఆయనే అని చెప్తాది.
నీ తల్లి గర్భంలో అతి రహస్య స్థలమందు నిన్ను నిర్మాణము చేసినది ఆయన ఆత్మయే అని వాక్యము సెలవిస్తాది. నీ నిర్మాణకుడు ఆయనే, నీ భవిష్యత్తును గూర్చి వ్రాసినవాడు ఆయనే. కాబట్టి ఆయన్ను ముందుంచుకుంటే నువ్వు బ్రతుకు కాలం అంతా కూడా సంతోషంగా బ్రతుకుతావు. నువ్వు రాజువైనా, లేక పేదవాడివైనా, లేక మధ్యరకపు వ్యక్తివైనా, ఎవరైనా ఆయన్ను ముందుంచుకోవాలి. ఎందుకంటే భూమి మీద జీవించేటటువంటి మన జీవితాలలో సంతోషం లేకుండా చేసే కార్యాలు చాలా ఉన్నాయి. ఏం ఆ కార్యాలు అని మీరు అడగచ్చు. సంతోషం లేకుండా చేసే కార్యాలు ప్రధానంగా 3 ఉన్నాయి. ఒకటి పాపం, రెండవది రోగం, మూడవది పేదరికం. ఇది భూమి పుట్టినప్పటి నుండి పాపము, రోగము, తరువాత పేదరికము అనేవి మనుష్యునితో పాటు నడుస్తూ ఉన్నాయి, మనుష్యులను పీడిస్తూ ఉన్నాయి, మనుష్యుని సంతోషంగా బ్రతకనివ్వడం లేదు. దయచేసి గమనించాలి. పాపము దాని పరిణామం ఏమిటంటే బైబిల్ స్పష్టంగా సెలవిస్తాది. పాపం వలన వచ్చు జీతము మరణము అని చెప్తాడు. ఒక మనిషి పాపం చేస్తే ఆ పాపమే ఆ మనిషిని చంపేస్తుంది అని చెప్పబడి ఉంది. పేదరికం అనేది రోజు రోజు ఆ పేదరికంతో అతడు చస్తూ బ్రతకాలి, బ్రతకలేడు, సావలేడు. పేదరికం ఆ రీతిగా మనిషిని ఇబ్బంది పెడతాది. తరువాత రోగం కూడా అంతే. రోగం వచ్చిన వ్యక్తి క్షణక్షణం తనకున్న రోగాన్ని గూర్చి చింతిస్తాడు. ఆ రోగం కుదుర్చుకోవటానికి ఆ మనిషి ఎన్నో దగ్గర్లకి వెళ్తాడు. ఎన్నో హాస్పిటల్స్ తనకున్న తులమో ఫలమో అమ్మి రోగం బాగు కావాలని ప్రయత్నం చేస్తాడు. ఆ రోగం అతన్ని కడు దరిద్రునిగా చేస్తుంది. ఆ రోగం అతన్ని పీడించడమే కాదు, చేతిలో ఉన్న 10 రూపాయలు కూడా లేకుండా చేస్తుంది. ఆ రీతిగా ఈ 3 ప్రపంచాన్ని కుదిపేస్తూ ఉన్నాయి. మానవ జీవితానికి సంతోషం లేకుండా చేసే ఈ 3 కార్యాలను మనము దేవుణ్ణి ముందుంచుకుంటే, యెహోవాని ముందుంచుకుంటే, యేసు ప్రభుల వారిని ముందుంచుకుంటే ఈ 3 ప్రక్కకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున గమనించాల్సింది, ప్రపంచంలో ఎన్నో దేశాలు, ప్రతి దేశం కూడా పేదరికం మా దేశంలో ఉండకూడదని ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రణాళికలు, ఎన్నో ప్రాజెక్టులు వాళ్ళు కనిపెట్టి ప్రవేశపెడుతున్నారు. కానీ పేదరికం ఇంకా పెరిగిపోతూనే ఉంది. రోగాలు నిర్మూలం చేయటానికి దేశంలో సైంటిస్టులు ఒక రోగం వస్తే దానికి మందు కనిపెట్టే లోపల ఇంకొక కొత్త రోగం వస్తూ ఉంది. కాబట్టి సైంటిస్టులకు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా రోగాలు బాగు చేయలేకపోతూ ఉన్నారు. పాపం కూడా అంతే. ప్రియులారా, గమనించాలి. ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకంటారు, ఈ కోర్టులు ఎందుకంటారు, ఈ కచేరీలు ఎందుకంటారు? పాపము విస్తరించిన కారణాన పాపాన్ని నిర్మూలం చేయటానికి లేక అరికట్టడానికి పోలీస్ స్టేషన్లు, కోర్టులు, న్యాయవాదులు, జడ్జీలు ఇవన్నీ కూడాను. దయచేసి గమనించాలి. ఇంత కాదు ఇంత డబ్బులు ఇచ్చి న్యాయవాదుల్ని కానీ, లేక న్యాయమూర్తుల్ని కానీ, లేక పోలీసు వారి పెంచిన ఆ పాపం అనేది అరికట్టలేకపోతూ ఉన్నారు. ఎక్కడ చూసిన అత్యాచారాలే, అఘాయిత్యాలే, హత్యలే, అరాచకాలు, అల్లరులు, ఎక్కడ చూసినా ఇవే. ప్రియులరా, గమనించాలి. ఇవన్నీ పోవటానికి మార్గం ఒక్కటే. ఎందుకు ఇవన్నీ మానవ జీవితంలోకి వచ్చి
మనిషిని జీవితంలో సంతోషం లేకుండా చేస్తున్నాయంటే వాణ్ణి సృష్టించిన సృష్టికర్తని వాడు విడిచిపెట్టేశాడు గనక, వాణ్ణి తల్లి గర్భంలో నిర్మాణము చేసిన ఆ దేవుని మరిచిపోయాడు గనక, తిరిగి ఆ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు సంతోషాన్ని కలుగజేస్తాడు. ఆయన పేదరికాన్ని నిర్మూలించగలడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రీతిగా అపోస్తల కార్యములు అనే పుస్తకంలో ఈ రీతిగా రాయబడింది. దేవుడు మనలను ధనవంతుల్నిగా చేయటానికి ఆయన దరిద్రుడిగా పుట్టాడు అనని. నిజమే. దరిదాపు 2026 సంవత్సరాల క్రిందట నజరేయుడగు యేసు ఆయన బెత్లెహేము అనే ఒక చిన్న గ్రామంలో పశువుల పాకలో పుట్టాడు. ఆయన్ను తూర్పు దేశపు జ్ఞానులు వారి జ్ఞానము చేత ఒక నక్షత్రాన్ని ఆధారం చేసుకొని నక్షత్రము ద్వారా ఆయన జన్మించిన స్థలాన్ని గుర్తుపట్టి అక్కడికి వెళ్ళి వారు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి వారు పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళమును కానుకలుగా సమర్పించారు. ఆయన పూజించి నమస్కరించారు. ఆ రాత్రి వారికి దేవుడు దూత కూడా ప్రత్యక్షమై వారితో మాట్లాడి, మీరు వచ్చిన మార్గం గుండా వెళ్ళకండి, వేరొక మార్గం గుండా వెళ్ళండి అని కూడా చెప్పారు. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఈ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆ పేదరికంలో పుట్టడానికి గల కారణం, ఈరోజు నేను అనుభవిస్తున్న పేదరికాన్ని, నీవు అనుభవిస్తున్న పేదరికాన్ని తొలగించి మనల్ని ధనవంతుల్ని చేయటానికి. దయచేసి గమనించాలి, యేసు క్రీస్తు ప్రభుల వారు అంత దీనస్థితిలో పుట్టటానికి గల కారణం నా దారిద్ర్యాన్ని తొలగించటానికే. దేవుని వాక్యం సెలవిస్తాది, ఆయన పెంట కుప్పల మీద ఉన్నవారిని భవనాలలో నివసింపచేసే దేవుడని వాక్యము సెలవిస్తాది. కాబట్టి ఒకవేళ పేదరికంతో నువ్వు బాధపడుతూ ఉంటే ఈరోజే ఆ కృపగల దేవుని పాదాల చెంతకొచ్చి మొరపెట్టు. తండ్రి, నా కొరకు నువ్వు దరిద్రుడిగా పుట్టావని వాక్యం సెలవిస్తాది. నా దారిద్ర్యతని తొలగించి నన్ను మీ ఇష్టానుసారంగా దరిద్రంలో నుండి పైకెత్తండి అని ప్రభుల వారిని అడగండి. రెండవది, ఆయన పాపము నుండి కూడా మనల్ని విడిపించేటటువంటి వాడు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది, యేసు ప్రభుల వారు మన ప్రతి పాపము నుండి మనలను విడిపించి తన ప్రశస్తమైన రక్తముతో మనల్ని కడిగి పవిత్రపరిచే దేవుడని వాక్యము సెలవిస్తాది. 2000 సంవత్సరాల కిందట ఆ కృప కలిగిన దేవుడు తాను 30వ సంవత్సరాన అనేక మంది ప్రజలకు ఆయన పరలోకాన్ని గురించి బోధిస్తూ వచ్చాడు. ఎన్నో చక్కటి హితవులను ప్రజలకు తెలియజేస్తూ వచ్చాడు. అనేక మంది రోగులను కూడా బాగు చేశాడు. ఆ రీతిగా ఆ చక్కటి హితవులను బోధిస్తున్న ఆ గొప్ప దేవుణ్ణి ఆనాటి రాజులు, రోమా చక్రవర్తులు, రోమా సైనికులు, ఆ రోజున ధర్మశాస్త్రాన్ని అనుసరించే పీఠాధిపతులు, శాస్త్రులనేవారు, పరిసయ్యులనేవారు, సద్దూకయ్యులు, హెల్లేనీయులు, ఆ యూదా జనాంగం ఆయనను అంగీకరించకుండా ఆయన్ను సిలువ వేయమని చెప్పారు. ఇతడు మతదూషణ చేస్తున్నాడని, ఇతడు మనుషుల పాపాల్ని క్షమించుటకు నాకు అధికారం ఉందని చెప్తున్నాడు. దేవుడే మనుషుల పాపాన్ని క్షమించాలి, ఈయన నేను క్షమిస్తానంటున్నాడు. దేవదూషణ చేస్తున్నాడని, నేను యూదులకు రాజు అంటున్నాడు. మాకు యూదులకు రాజు మెస్సయ్య రావాలి, ఈయన మెస్సయ్య కాదు, ఇతన్ని సిలువ వేయండి, సిలువ వేయండి, బరబ్బాని మాకు విడిపించమని పిలాతు న్యాయస్థానంలో గట్టి నినాదాలు వినిపించి యేసుని సిలువకు అప్పగించారు. ఎందుకో తెలుసా?
నేను చేసిన ప్రతి పాపమునకు పరిహారం చెల్లించటానికి నేను ఆయన్ను సమీపించి, ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించమని పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తే నా పాపం అంతా ఆయన భరించి, నా పాపమునకు శిక్ష కూడా ఆయన తీసుకొని, నా పాపానికి రావలసిన శిక్షను నా నుండి తొలగించి నన్ను పరిశుద్ధినిగా చేస్తాడు ఆయన. ఏ దేవుడు అనబడిన వారు ఈ కార్యాన్ని చేయగలరు? ఎవరు చేశారు అసలు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అను సిద్ధాంతంతో దుష్టుల్ని చంపండి అనే ఒక నినాదం, ఆ సిద్ధాంతంతో చాలా మందిని చంపుతూ వచ్చారు. దయచేసి గమనించాలి, ఈరోజు కూడా అటువంటి హింసాకాండ మరో రూపంలో జరుగుతూ ఉంది. అంతేకాదు, ఆయన రోగులను కూడా స్వస్థపరిచాడు. ఆయన గుడ్డి వారిని, చెవిటి వారిని, కుంటి వారిని, మూగవారిని, కుష్ఠరోగుల్ని ఎందరినో బాగు చేశాడు ఆయన. ఆయన నోటి మాట చేత, ఆయన చేతి స్పర్శ చేత, ఆయన వస్త్రపు చెంగు స్పర్శ ద్వారా ఎందరో బాగుపడ్డారు. ఆయన రోగులను స్వస్థపరిచాడు. ప్రియులారా, గమనించాలి, రోగం అనేది ఒక భయంకరమైన కార్యం. ఒక మనిషిని రోగము పట్టుకుంటే ఆ రోగం ఆ మనిషిని పీడిస్తుంది, నిద్రపోనివ్వదు, నెమ్మదిగా ఉండనివ్వదు. తనకున్న సొమ్మంతా కూడా ఖర్చు చేయాలి. ఆ వ్యాధి నుండి తాను నివారణ పొందటానికి ఇల్లు అమ్మాలి, పొలం అమ్మాలి, పశువులను అమ్మాలి, ఆఖరికి ఇంటి వారిని రోడ్డు మీద నిలబెడతాది. రోగం అంత భయంకరమైనది. అటువంటి రోగమును కూడా ఆయన బాగు చేశాడు. దయచేసి గమనించవలసిన విషయం, మానవ జీవితంలో సంతోషం లేకుండా చేసే రోగము, పాపము, తరువాత పేదరికం, ఈ మూడింటిని యేసు ప్రభు తాను భరించి మనకు విమోచన దయచేశాడు. ఈ మూడింటిలో దేని చేత నువ్వు పీడింపబడుతున్నావు? దేని ద్వారా నువ్వు సంతోషం లేకుండా బాధపడుతున్నావు? ఈ రోజున ఓ చక్కటి వ్యక్తి, ఓ గొప్ప వ్యక్తి నీకు పరిచయం అయ్యాడు. ఆయనే యేసు ప్రభుల వారు. ఆయన దగ్గరికి రా. ఎంత కాలం నుండి నీవు సంతోషం లేకుండా బాధపడుతున్నావో ఈ రోజున ఆయన్ను సమీపించి, ప్రభువా, ఈ పేదరికంతో నేను ఇబ్బంది పడిపోతున్నాను, ఈ పాపంతో ఇబ్బంది పడిపోతున్నాను, ఈ రోగంతో ఇబ్బంది పడిపోతున్నానయ్యా, నా జీవితంలో సంతోషం లేకుండా పోయాది. దయచేసి నీవు నా ముందుండి వీటి నుండి విడిపించమని ఆయన పాదాల చెంత మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు చాలా కనికరం గలవాడు. ఆయన పాదాల చెంత కన్నీరు కారిస్తే ప్రభు తట్టుకోలేడు. ఆయన కనికరం చేత నిన్ను దుఃఖపరిచే ప్రతి పాపాన్ని, రోగాన్ని, పేదరికాన్ని నీ నుండి ఆయన విడుదల కలిగించి సంతోషాన్ని ఆయన కలుగు చేస్తాడు. దయచేసి ఈ మాటల్ని నమ్ము, ఈ మాటలే అందు విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. కళ్ళు మూసుకుందాం, మీకోసం ప్రార్థన చేస్తాం. మహా ఉన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, మీ బిడ్డలు చాలా మంది మాటలు వింటున్నారు. మీ బిడ్డల అమాయకులు స్వామి, వారు ఏ పాపం చేశారో, ఏ రోగంతో బాధపడుతున్నారో, ఏ విధమైన పేదరికంతో బిడ్డలు సంతోషం లేకుండా ఇంటెల్ల పాది బాధపడుతున్నారో నాయన, ఎంతకాలం నుండి దుఃఖపడుతున్నారో, ఎంతకాలం నుండి వారు విచారపడుతున్నారో అయ్యా, కనికరించయ్యా. వారు చేసే ప్రార్థన దయచేసి ఆలకించయ్యా. దయచేసి ఆలకించి వారిని సంతోషం లేకుండా చేసిన ఆ పాపము కానీ, రోగము కానీ, పేదరికము కానీ యేసు నామంలో ఆ కుటుంబాలను వారిని విడిచి పొమ్మన ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. దయచేసి మీరు కార్యాలు జరిగించండి.
బిడ్డల్ని సంతోషపరచండి. బిడ్డలు సంతోషంగా బ్రతుకుటకు సహాయం చేయి. ఇంటిల్లపాది సంతోషంగా నిన్ను స్తుతించి ఆరాధించేటట్లుగా కృప చూపెట్టండి తండ్రి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ఆయన కృప సమృద్ధిగా మీ కుటుంబం మీద కుమ్మరించబడునుగాక. ఈరోజే ఆ గొప్ప దేవుని యొక్క సంతోషం మీ కుటుంబంలోకి వచ్చునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్.